మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన యువ దర్శకులు హేమ చంద్రు గారి డైరెక్షన్ లో అండ్ అలాగే చాలా మంది ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ ఆడియో లాంచింగ్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అలానే చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అండ్ మీ యొక్క విలువైన సమయాన్ని ఇక్కడికి కేటాయించి మీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరికొన్ని క్షణాల్లో ఈ యొక్క ఆడియో లాంచ్ చాలా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఒక కుర్రాడు మూవీని ప్రజెంట్ చేస్తూ మరి ఈ యొక్క మూవీలో హీరోగా నటిస్తున్నటువంటి మన రియల్ హీరో మరి ఇక్కడ విజయ్ ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సంజయ్. సో అందరూ ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే సంజయ్ గారిని ఇచ్చేసేద్దాం. మన రాజబాబు కుర్రాడు హీరో అండ్ సంజయ్ గారు ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, మరి ఆల్రెడీ క్లాసికల్ సాంగ్ ఒకటి అయింది. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలతో మరి మన పెద్దవాళ్ళందరినీ ఇక్కడికి రీచ్ చేసేస్తే ఈ యొక్క జ్యోతి ప్రజ్వలతో మరి మన ఈవెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నేను పెద్దవాళ్ళందరూ దయచేసి నేను పిలిచిన పెద్దవాళ్ళందరూ నెక్స్ట్ మన ఎక్స్ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు ప్లీజ్ సార్ వెల్కమ్. Thank you so much, sir. And mana Vizag senior artist and producer and director Prasanna Kumar garu. Sir, please welcome. Hello. 9 tarvata భోజనాలు పెడతాం మీ అందరికి. కాస్త చెప్పట్లు కొట్టండి. ఇలా సైలెంట్ గా ప్లీజ్ కాస్త హుషారుగా క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే మరి మా కళాకృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీ
cherry red, match the roses that you left. No remorse, no regret, I forget every word you said. Ooh, I didn't wanna leave, babe, I didn't wanna fight. Started to cry, but then remembered I can buy myself flowers, write my name in the sand, talk to myself from. క్లోజ్ చేసుకున్నాను మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా చేసినటువంటి పాపం డిప్యూటీ మేయర్ గారి సత్యనారాయణ గారికి, అలాగే మన గాజువాక పేరు ప్రఖ్యాతుల్ని సినీ రంగంలో బాగా ప్రముఖంగా పబ్లిసిటీ అయ్యి మనవాళ్ళందరూ కూడా ఏ రంగంలో కూడా తీసుకునే విధంగా ప్రసన్న కుమార్ గారు చాలా సినిమాల్లో మరి ఆయన యాక్టర్గా యాక్ట్ చేస్తూ యువకులందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఆయనకి అలాగే ఎక్స్ కార్పొరేటర్ రఫీ గారికి, అలాగే యువ డైరెక్టర్లు పెద్దలు యువ డైరెక్టర్కి రవితేజ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అలాగే సాయి రమేష్ గారికి, అలాగే మన ముసరాయి గారికి, బీజేపీ 75వ వార్డు అధ్యక్షుడు, అలాగే సోదరుడు గణేష్ గారికి, మద్దల అప్పారావు గారికి, అలాగే మంగనాయుడు గారికి, అలాగే హుస్సేన్కి, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, సోదరులకి, సోదరులకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి మీకు అందరికీ తెలుసు, గాజువాక అన్ని రంగాల్లోనూ కూడా అగ్రస్థానంలో నిలిచే స్థాయికి ఎదిగే విధంగా ఉన్నటువంటి పెద్దలందరూ, యువకులందరూ సాయశక్తిగా కృషి చేస్తూ నేషనల్ వైజ్ గా కూడా గాజువాక ప్రాముఖ్యతని సాగే విధంగా మరి గాజువాక కుర్రోడు అనే సినిమాని యువ డైరెక్టర్లు, యువ యాక్టర్లు అంతా కూడా టెక్నాలజీతో సినిమా తీసి ప్రజానీకానికి మరి వినోదంలో బ్రహ్మాండంగా హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా సినిమా తీయడం గాజువాక ఉన్నటువంటి గొప్పతనం. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా పేరు ప్రఖ్యాతులు గాజువాక సంపాదించుకోవాలని, భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కష్టపడి అన్ని రంగాలు, నాట్ ఓన్లీ సినిమా రంగం, క్రీడా రంగంలో కానీ ఇతరత్ర అన్ని క్రీడల్లో కూడా ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా ఎదిగినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ కూడా మరి ఈ సందర్భంగా ఇంకా మంచి భవిష్యత్తుని గాజువాక కుర్రాళ్ళకి, యూత్కి మంచి అవకాశం దేవుడు కల్పించి ఆశీర్వదించి ఉన్నత శిఖరాలకి ఎదిగే విధంగా మన నిర్ణయమైనటువంటి వరానరసింహస్వామి ఆశీర్వాదం
చూస్తుంటే అదిరిపోయింది. ఇక హీరోయిన్ కార్మిక మరొక శ్రీలీల అని చెప్పాలి. గాజువాకలో ఇంత మంచి ఆర్టిస్టు గ్లామర్ ఉన్న పిల్లలు ఉందని తెలిసి నాకు ఇదే తెలిసింది, ఇప్పుడే తెలిసింది. ఈ గాజువాక కుర్రోడు కాదు, గాజువాక పిల్లలను కూడా పెట్టచ్చు ట్రైన్. దీనికి నిర్మాత మా తులసి రామ్ గారు మళ్ళా చాలా కొడుకు గురించి చాలా చేశారు. డెఫినెట్గా మీరేమి ఇది అవ్వకండి. మీ అబ్బాయి మంచి టాలెంట్ చెప్తుందంటే ఒక ఆర్టిస్ట్గా మన ఆర్టిస్టు రవితేజ గారు ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ జాయిన్ అయ్యి అలాగే ఆర్టిస్ట్గా అవుతామన్నవాడు ఈరోజు ఆర్టిస్టుల చేత చేయించుకునే కెపాసిటీకి పెరిగారు. చాలా డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మన గాజువాక పేరు పెడతారని నేను మనసారా ఆశిస్తున్నాను. ఇద్దరు ఆల్ ది బెస్ట్ అండి. ఇలా బ్రదర్ మీకు తెలిసే ఉంటుంది, పండు అని చాలా ప్రాక్టీస్ స్పాట్లో ఇంటర్వ్యూ చేసి చాలా ప్రేక్షకులకి అందరికీ మాట్లాడారు. పండు అంటే తెలియని వాళ్ళు లేరు. వాళ్ళ బ్రదర్ ఇందాక సాంగ్ చూస్తేనే అనిపించింది ఈ అబ్బాయి కూడా ఎరగజేస్తాడని. ఇక్కడైతే అనుకోకుండా పిల్లడం స్టేజ్ పైన ఈ గ్రూపుల్లో చేయడం అలవాటు లేకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగుంది. ఆ నవ్వు కానీ స్మైల్ కానీ డెఫినెట్గా సక్సెస్ అవుతుందండి. అలాగే పాప హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. మరి ఇటువంటి కార్యక్రమానికి మన గాజువాకలో మంచి వ్యక్తి అయినా, మనసున్న వ్యక్తి అయినా, మనందరికి కావాల్సిన వ్యక్తి అయినా, మన వ్యక్తి అయినా, మనకు కావాల్సిన వ్యక్తి అయినా నాగిరెడ్డి చిత్రం మీదుగా ఈ రోజు లాంచ్ చేయడం అనేది మనందరం సంతోషపడాలి. అలాగే మిత్రుడు సోదరుడు డిప్యూటీ మేయర్ గారు ఎక్స్ వారు కూడా వచ్చారు. ఆయన కళాకారులు అంటే ప్రాణం ఇస్తారు. ఎటువంటి కళాకారుడు పిలిచినా సరే, ఎన్ని పండున్నా సరే ఫస్ట్ దీన్ని ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను కూడా చిన్న పని మీద ఉన్నాను, మన దాడి గారు వస్తున్నారు, వచ్చేసారు కనుకనే నేను అప్పుడు రావడం జరిగింది. నాకు చాలా కావాల్సిన వ్యక్తి, మంచి వ్యక్తి, వారు కూడా రావడం. అలాగే మా రఫీ గారు ఎంతో మంచి వ్యక్తి. నేను ఒకసారి షూటింగ్ చేసినప్పుడు మసీదులు జనరల్ గా పర్మిషన్ ఎవరు, అలాంటిది ఆయన దగ్గరుండి ఆ మసీదులో షూట్ చేయడానికి పర్మిషన్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ అండి. నేను మీ యొక్క హెల్ప్. మా మాతృదేవ శ్రీనివాస్ గారు చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా మంచి పనులు చేస్తుంటారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంకా పెద్దలు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూడా ప్రొడ్యూసర్, డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, ఒక ప్రొడ్యూసర్గా 4 ఫిల్మ్స్ చేశాను, చిల్డ్రన్స్ ఫిల్మ్స్. 4కి కలిపి 9 స్టేట్ అవార్డ్స్, ఏపీ స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. నాకు కొత్త వాళ్ళన్నా చాలా ఎంకరేజ్ చేస్తాను. ఈ అబ్బాయి రాగానే నాకు అనిపించింది కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్ మనం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మన గాజువాక కుర్రోడు అంటే మరి ఎలాగొండ ఉంటే ఎలాగని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. సో ఇక్కడితో ఈ కార్యక్రమం నేను ఆఫ్ చేస్తూ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మిత్రులకు, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ప్రతి ఒక్కరు కూడా. ఈ ఫోటోగ్రాఫ్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే అక్కడ 4 విలన్స్ ఫేస్ పెట్టారు. అక్కడే డైరెక్ట్ మెరిట్ తెలుస్తుంది. ఆ ఫేస్ లో ఆ యొక్క క్వాలిటీ కనబడుతుందండి, యాక్టింగ్ క్వాలిటీ. ఆ నవ్వులో కానీ, ఆ స్మైల్ లో కానీ ఒక డిఫరెంట్ ఏదో ఒక పిల్లల స్టేజ్ చాలా బాగుంది. సో ఆ ఫోటో పెట్టి ఈ డైరెక్టర్ మెరిట్ని మనం గెస్ చేయగలం. డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవుతావు బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దాడి సత్యనారాయణ గారు.
మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాగిరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదరుడు విశాఖపట్నంలో సినిమా అనే దాని మీద అందరికీ ఇంట్రెస్ట్ రావాలి వచ్చిందంటే దానికి కారణం మన ప్రసన్న కుమార్. మరి చట్నీ సినిమా మనందరూ మర్చిపోలేదు. మరి చట్నీ సినిమాలో ఎంత చక్కగా యాక్ట్ చేసి సుమారు ఇప్పటికి 40-50 సినిమాల్లో యాక్ట్ చేశారు. అలాంటి ప్రసన్న కుమార్ గారు దీంట్లో పాల్గొనడం, అదేవిధంగా రవితేజ ఎంతో మందిని సినిమా యాక్టర్స్ తయారు చేసి రవితేజ దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి డైరెక్టర్. మరి అదేవిధంగా రఫీక్ ఎక్స్ కార్పొరేటర్, మరి వేదిక వచ్చిన ప్రొడ్యూసర్, హీరో హీరోయిన్ మా శ్రీనివాస్, సాయి రమేష్ గారు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. మరి వేళ గాజువాక కుర్రాడు అనే సినిమా గాజువాక లాంచింగ్ కావడం నిజంగా చాలా గొప్ప శుభపడ్డాం. విశాఖపట్నంలో గాజువాక అనేటువంటి ప్రాంతం ఇవాళ ప్రపంచ దేశాల్లో వెళ్ళినటువంటి పేరు. గాజువాక మీద పాట కావచ్చు, గాజువాక మీద ఒక సినిమా, అదేవిధంగా గాజువాక అమ్మాయి కండక్టర్. మరి వేళ భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో డాన్సర్ గా ఉన్నటువంటి అబ్బాయి కూడా గాజువాక. ఇలా చెప్పుకుంటూ పోతే గాజువాకి ఎంతో పేరు ప్రఖ్యాతం వస్తుంది. మరి ఈ సినిమా ద్వారా కూడా ఒక మంచి డైరెక్ట్ ఆలోచనతో తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని, తద్వారా ఈ గాజువాక పేరు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా పేరు ప్రఖ్యాతం రావడానికి ఈ సినిమా దోహదపడాలని ఆ తిరుపతి వెంకటేశ్వర కోరుకుంటూ, మరి ఒక ఫైనాన్స్ గా చూడకుండా ప్రొడ్యూసర్ గా ఈ సినిమా తీసినందుకు ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజలు, ముఖ్యంగా గాజువాక ప్రజలందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చక్కనైనటువంటి ఈ సినిమా పేరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని, దీన్ని ఆదరించాలని విశాఖపట్నంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఈ సినిమాను ఆదరించి నూతన హీరో హీరోయిన్ కి గాజువాకి డైరెక్టర్ కి పేరు ప్రఖ్యాత వచ్చే ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరుతూ, ముఖ్యంగా ఈనాడు నా ముందున్నటువంటి ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ కూడా దీన్ని ప్రచారం ఎక్కువ చేయాలని. ఎందుకంటే మన ఊరు, మన పట్టణం, మన గాజువాక, మన సినిమా అంటే దీన్ని ఎక్కువ ప్రచారం చేసి దీన్ని ప్రమోట్ చేసిన బాధ్యత మీ అందరి చేతుల్లో ఉందని ప్రత్యేకంగా ఎంతగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కి, వేదిక పెద్దలకు, వేదిక మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. సినిమా గురించి, ఈ డైరెక్టర్ గురించి, ఈ ఆర్టిస్టుల గురించి నాకు తెలిసి నేనే ఎక్కువ మాట్లాడలేము. అందువల్ల నేను ఆడికి గెస్ట్ గిద్దామని నా చేతికి పంపించాను. నేనే చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే సుమారు 600 మందికి యాక్టింగ్, డైరెక్షన్ నేర్పించి ఈరోజు ఈటీవీ చూసిన నా స్టూడెంట్స్ తరుణంలో నా నుంచి ఒక 3 డైరెక్టర్లు, 3 డైరెక్టర్లు అయ్యారు. అందులో ఇప్పుడు గాజువాక కుర్రాడుతో హేమచంద్ర. సో గాజువాక చిత్రం నుంచి హేమచంద్ర గారు డైరెక్టర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకేనేమో వాళ్ళు కలిగినారేమో నేను చాలా బిజీ అయిపోయాను. ఉదయం నుంచి ఒక పిల్లకి పెళ్లి చేసినట్టే ఈ కష్టాలన్నీ మనకు వచ్చేసుకుందాం అనేది చేసాం. సో ఇంత అభిమానులు, ఇంత ఆప్యాయత ఉన్నారని తెలిసింది. చాలా హ్యాపీ అండి. సినిమాని తీయడం, సినిమాని సెన్సార్ చేయడం, సినిమాని థియేటర్ తేడం మా వంతు. ఆ తర్వాత దాన్ని ఆదరించి దాన్ని ఒక చిన్న బిడ్డలా కాపాడుకొని 9 మాసాలు అంతనే కానీ కనీసం 1 నెల రోజులు ఆడించే బాధ్యత మీది. సో గాజువాక కుర్రాడు సినిమా ఎక్కడ ఎందులో తీసుకోకుండా పాటల్లో కానీ, ఫైట్స్ లో కానీ, స్టోరీలో కానీ ఆర్టిస్టులు మాత్రమే కొత్త వాళ్ళు. బట్ మీ సినిమా చూస్తే ఎక్కడ మీకు కొత్త ఆడతా ఉండదు. అలాంటి సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకున్నాను. నిజంగా హేమచంద్రు అంటే నేను నిజంగా చెప్పాలండి, నా దగ్గర స్టూడెంట్స్ అందరిలో నేను బాగా సిన్సియర్ స్టూడెంట్. నేనైతే దీన్ని ఆర్టిస్ట్ చేద్దాం, మంచి కంప్లీట్ చేద్దాం తయారు చేసుకుంటే, నేను డైరెక్షన్ క్లాసులు చెప్తున్నప్పుడు కూడా తను కూర్చుని అప్లై చేసుకుని సడన్ గా ఫ్లాష్ సార్ నేను మూవీ డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను. వద్దమ్మా అప్పుడే వద్దు అంటే నేను సార్ నేను చేస్తాను అని అమ్మా నాన్నగారితో చెప్పడం. అమ్మా నాన్నగారు కూడా నేను లాస్ట్ మూమెంట్లో చెప్పాను అప్పుడే వద్దండి అన్నారు. నేనేమో నిజంగా చేశారు. ఇందులో సీన్లో నన్ను యాక్ట్ చేయమంటే సరే చేద్దాం చెప్పి నేను చేసిన తర్వాత అప్పుడు అనుకున్నాను యాక్చువల్ ఎలా డైరెక్ట్ చేస్తుందా అని చెప్పి చూస్తే
అనుకున్న దాని కన్నా తను పెట్టే ఫ్రేమ్లు కానీ తను పెట్టే లెన్స్ కానీ నేను అనుకున్న దానికన్నా మించి చేశారు. సో హ్యాపీ నిజంగా ఒక విషయం చెప్పాలి. కళ్ళ ముందు ఒక కొడుకు తాలూకా టార్గెట్ని అంటే కొడుకు పుట్టి పెద్ద అయిన తర్వాత మీకు డాక్టర్ రావాలి యాక్టర్ రావాలని కళలతోనే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొడుకు తాలూకా కళని వాళ్ళు సాధకం చేసి నువ్వు డైరెక్టర్ రావు ఎన్ని కష్టాలని భరిస్తానని చెప్పిన సో ఆ తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ రోజు ప్రతి ఒక్కరు డాక్టర్ అవ్వండి లేదా ఇంజనీర్ అవ్వండి అంటారు. కాదండి, చాలా ఉన్నాయి. ఎందుకంటే చెప్పినట్టు క్రికెటర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళు దేంట్లో కోరుకుంటున్నారో వాళ్ళు పెద్దనే వాళ్ళ టాలెంట్ బయటకు వస్తున్నారు. అంటే పక్కా ఉదాహరణ మా హామీ చెప్పండి. సో అయినా ఇట్స్ మై ప్రామిస్ మీ అందరికీ చెప్తాను, హేమచంద్ర మాత్రం ఆర్టిస్ట్ చేస్తాను. ఖచ్చితంగా నేను చేసే మూవీలో తక్కువ మంచిగా చేయించి ఒక మంచి ఆర్టిస్ట్ అయితే పెట్టుకుంటాను. హేమచంద్ర త్వరలోనే ఈ సినిమాతో పాటు ఇంకా మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా నిజంగా ఈ రోజు నేను పడ్డ ఆనందం ఎంత అంత కాదు. నా కళ్ళ ముందు నా చేతులతో పెరిగే ఒక మనిషి ఈ రోజు డైరెక్ట్గా మీ అందరూ నిలబడ్డాడు. ఎంతమంది ఆశీర్వాదం అందుకున్నారంటే చాలా హ్యాపీ. అలాగే పిటిసిలో వచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా నాగరెడ్డి గారికి సార్కి సో నేను పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా పెద్దలుగా చెప్తున్నాను. లేకపోతే ఇంకొక మాట, హీరో హీరోయిన్ వీళ్ళు అంటే నిజంగా నేను అంటే వ్యక్తిగతంగా చూడలేదు కానీ ఒక సాంగ్ షూటింగ్ లో చాలా ఈజీగా ఏది చెప్తే అది చేసే హీరో. అలాగే డైలాగ్ డెలివరీ బాగా స్క్రీన్ మీద అయితే చాలా బాగున్నాను కాబట్టి హీరోయిన్ కూడా మరిన్ని సినిమాలు రావాలి. నేను చేసే ప్రతి మూవీలో గాజు పూర్వంలో చేసిన ప్రతి ఒక్కరికి నేను ఒకసారి ఆఫర్ ఇస్తానని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే సుబ్బారెడ్డి గారు సార్ ఒకసారి చేసి ఆడియో ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి రాజవర్గ మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి మిత్రులు రాజశేఖర్ గారికి, మరి గాజువాకలోనే కాదు విశాఖపట్నంలోనే మరి చలనచిత్ర పరిశ్రమకి ఉంటూ ఈ ప్రాంతంలోనే ఒక కళాకారుడిగా చిట్టి సినిమా నుండి వచ్చినటువంటి మిత్రులు సునకుమార్ గారికి, అలాగే ఇంకో మిత్రులు రవితేజ గారికి, ముఖ్యంగా డైరెక్టర్ మరియు నిర్మాత అన్నిటి కూడా ఉన్నటువంటి మిత్రులు గారు అబ్బాయి హంసాద్ గారికి, అలాగే తులసిరావు గారికి, అలాగే వాళ్ళ వైఫ్ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా రంగం కానీ ఏదైనా దాంట్లో రాణించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇంపార్టెంట్. మరి ఈరోజు గాజువాక బ్రాండ్ మీద మరి ఈ సినిమా తీయడం, అలాగే హీరోయిన్ కూడా మరి మా మిత్రుడు డాక్టర్ శ్రీనివాస్ అని అమ్మాయి కూడా ఇప్పుడే తెలిసింది. కాబట్టి తప్పకుండా మరి ఈరోజు ఈ సినిమా ప్రపంచంలోనే సూపర్ హిట్గా ఆడాలని మరి కోరుకుంటూ మన అందరం కూడా ఈ సినిమాని ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలి, అన్నింటిలో కూడా బాగా రాణించాలి. అలాగే మీరు ఆయుర ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలిగి మంచి సినిమాలు మన గాజువాక ప్రేక్షకులకి కాదు మొత్తం యావత్ భారతదేశం ప్రపంచంలోనే మీరు సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అల్లాహ్కు ఆశీస్సులు ఎప్పుడు కూడా వీరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ మిత్రుడు ఇంత కష్టపడి చేసినందుకు తప్పకుండా విజయం సాధిస్తారు. హీరో కానీ హీరోయిన్ కానీ తప్పకుండా మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా గాజువాక అనేది
కింద పెట్టుకోమా ఈ లైట్ ధీమా ఈ యొక్క ఈవెంట్ ని ముందుకు నడిపిస్తున్నారు. సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అండ్
అంటే ఆయన మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సరే నీ షోలో కొంచెం తేడా ఉంది. బట్ సాంగ్ అయితే సూపర్. మీరు ఇంట్లో అయితే దీనికన్నా డబుల్ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ లొకేషన్స్ బాగా చేశారండి. డైరెక్టర్ ఫోటోగ్రాఫర్ ఎవరో నాకు ఇచ్చారండి. డిఓపి అంతా కొరలే. చాలా క్రౌడ్, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా సినిమా ఆడుతుందంటే మన గాజువాక కుర్రోడు అని అన్నారు. కుర్రోళ్ళు అంటే బాగుండేది. బట్ కథ మరి ఎలా ఉందో తెలీదు. కుర్రోడు మీద ఏదైనా సందర్భంలో ఆ అబ్బాయి ఎవరు గాజువాక కుర్రోడు అని రావడం జరుగుతుంది. ఉండొచ్చు బహుశా, అందుకనే టైటిల్ సింగర్ పేరు పెట్టారు. బట్ సాంగ్ చూస్తే టైటిల్ సాంగ్ గాజువాక కుర్రోడు అని రావడం జరిగింది. అనేక డైరెక్టర్ మనసులో ఏమన్నా నాకు తెలీదు. బట్ ఓకే, గాజువాక ఈ సాంగ్తో మరింత ఫేమస్ అవుతుందని నేను మనసారి అనుకుంటున్నా. నేను ఇలా చెప్పేది ఆ హీరో గురించి. ఆయన ఏదో చెప్పేసి అందరికీ మనసులో అనిపిస్తుంది ఇది కాదు మనం చేయాల్సిందే. వాళ్ళు ఏదో అడిగారు, మొహాలకి ఏదో మూవీస్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన తెచ్చాడు. బట్ దీంట్లో తన యొక్క బాడీ మూమెంట్ కానీ చాలా చక్కగా చేశాడు. పండుగ ఒక స్మైల్, ఒక ఆర్టిస్ట్ కనపడాడు. అలా ఉంటేనే డైరెక్షన్. థ్యాంక్ యూ, మీరు కూడా బాగా చేశారండి. సింగర్ ఛానల్ గుడ్, మర్చిపోయారు అవసరం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళీ మాట్లాడాలి. లెగసీ మనకి గెంతరేయాలి కదా, దట్ ఈస్ గాజువాక కుర్రోడు. ఆయన ఫిజిక్కి, ఆయన హైట్కి, ఆయన అభివృద్ధికి, ఆ పాట టాలెంట్ నిజంగా జూనియర్ అనిరుద్ధ్, డెఫినెట్లీగా అనిరుద్ధ్ కన్నా పైకి ఎదగాలని, మరిన్ని పాటలు చేయాలని, మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగే సింగర్స్, స్టాండ్యూడ్ సింగర్, వీళ్ళందరూ 10th క్లాస్ కుర్రలు, 5th క్లాస్ కుర్రలాగా కొద్దిగా ఇంట్లో చదువుకున్నాడు కానీ వెనక చేసిన అమర్లంతా పాట రూపంలో మనల్ని పెట్టారండి. చూడండి, కుర్ర అంతా పుచ్చుకున్నాడు కానీ చేసి అల్లరంతా నిరూపించాడు. సూపర్ అమ్మా. అలాగే నువ్వు యాక్ట్ చేసినంత చూడండి, డిఓపి అంటే రెడ్ కెమెరా ఎంత ఉంటుందండి. అలాగే కొరియోగ్రాఫర్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ చూడండి. మన అసిస్టెంట్ ఒప్పుకోలేదు, కో డైరెక్టర్. వీళ్ళ టాలెంట్ షూటింగ్ టైంలో కల్లారా చూసారండి. నిజంగా వీళ్ళ ఆర్టిస్ట్లకి చెప్తున్న ఎక్స్ప్రెషన్ కానీ, డైలాగ్ మోటివేషన్ కానీ, ఆ సీన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నిజంగా ఎక్సలెంట్. ఒక సీనియర్ డైరెక్షన్ ఆ టీమ్ అంతా ఎలా ఉంటుందో అలాగే వివరించి చెప్పి చేశారు. నిజంగా యాక్చువల్ నేను అంటే నువ్వు నాతో యాక్టింగ్ అండ్ డైరెక్షన్ ఎంచుకున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతావు తెలియదు కానీ నేనైతే ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీలాంటి ఒక ఆర్టిస్ట్ని, ఒక డైరెక్టర్ని తయారు చేసినందుకు నా జన్మ ధన్యవాదాలు అనిపిస్తుంది. సో నిజంగా మరొకసారి టీమ్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇది అతి త్వరలో నాకు సరుకు కాలేదు. నిన్నే వస్తాను షూటింగ్ నుంచి వస్తే ఉదయం ఇంటికి షూటింగ్ నుంచి నిన్న వచ్చిన కూడా మా స్టాఫ్ మేము అలా పనిచేస్తున్నాము. సో
ఇంతమంది నా నుంచి హీరోగా డైరెక్ట్గా రావాలని అందరూ అసలు కోరుకుంటున్నాను. ఓకే, ఒకసారి హీరో ఇలాంటి తత్వాలు ఉంటారే పిల్లల్ని అసలు హీరో రెండో ఒకసారి కొద్ది గట్టి కొట్టండి అమ్మా. నిజంగా ఫస్ట్ సినిమా అయినా ఎక్కడ వాళ్ళు వణకకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ డాన్స్ కానీ చాలా బాగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ నేను గుడ్ లక్ అండ్ కంగ్రాట్స్ చెప్తున్నాను. త్వరలో ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇప్పుడు కమిటీ గుర్రోళ్ళు వాళ్ళకి హీరో మనకు ఫంక్షన్ రావాలి. మార్నింగ్ వెళ్ళి ఇన్వైట్ చేస్తాం. కాకపోతే హైదరాబాద్ రావడం లేట్ అయింది, రాలేపాడు. అలా కమిటీ గుర్రోళ్ళు అందరికీ మన దారిలో గుర్రోళ్ళు అవ్వాలి. మీ అందరికీ మరిన్ని సినిమాలు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ప్రజెంట్ అయిన సాంగ్ కోసం వాటన్నిటి మీద ఒక సాంగ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అలా వచ్చింది యాంథమ్ ఆఫ్ గోదావరి. సో ఈ లిరిక్స్ అనేవి కూడా ఈ సాంగ్ కూడా మన గోదావరి ప్రతి ఒక్కరికి కూడా బాగా రిలేటెడ్ అవుతాయి. అండ్ మా డైరెక్టర్ కోసం చెప్పాలి, ఎందుకంటే నేను నన్ను ఎంత నమ్మాడో నాకు తెలియదు, కానీ మా డైరెక్టర్ నన్ను చాలా నమ్మాడు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే సమ్టైమ్స్ నాకే అనిపించేది అనమాట, నేను నిజంగా మూవీకి వర్క్ చేయగలనా లేదా అనేది థాట్ అనేది నాకు ఎప్పుడు ఉండేది. బట్ నేను మాత్రం నాకు ఎప్పుడు ధైర్యం చెప్పేవాడు అనమాట. ఫస్ట్ లవ్ సాంగ్ కంపోజింగ్ అయిపోయింది, రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ లవ్ సాంగ్కి చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. చాలా మంది బాగాలేదన్నారు, ఏదో ఉండే కదా. నేను చంద్రగారే తిన్నాను వెళ్ళి అన్యా బాగాలేదన్నారన్యా డ్రాప్ అయిపోయినాను అని ఒకటే మాట్లాడాడు. తమ్ముడు ఇది బాగోకపోతే రికార్డింగ్ వరకు వెళ్తారు, నాకు నచ్చకపోతే అసలు రికార్డింగ్ వరకు వెళ్తారు. బట్ నాకు చాలా నచ్చింది. అసలు నెగిటివ్ రివ్యూస్ అనేది వస్తుంది తీసుకోతున్నారు. ఆఫ్టర్ అన్ని సాంగ్స్ అయిన తర్వాత మంచి రివ్యూ అనేది వచ్చింది. అండ్ చంద్రని కానీ డిఓపి చంద్ర కానీ అండ్ మూవీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే హీరో అనే కానీ అందరూ కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకంటే సాంగ్స్ బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ హేమంత్ అని కానీ అజయ్ని కానీ లేరు. అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడో కూడా. అండ్ ఫైనల్గా నేను పర్సన్ ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి మీ ఇస్తాను, మా సౌండ్ ఇంజనీర్ దామోదర్ అని. అన్నికి ఇక్కడ రావడం అవ్వలేదు, కానీ బట్ సాంగ్ ఇంత బాగా రావడానికి రీజన్ 60% అన్నయ్య. ఎందుకంటే ఈ ఫీల్డింగ్ కొత్త, సో రికార్డింగ్ సెషన్ ఎలా ఉంటుంది, సో మ్యూజిక్ సెషన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు. సో స్టార్టింగ్ నుంచి అన్నీ కూడా నాకు ఈ సపోర్ట్ ఇచ్చి అసలు ఎలా వర్క్ అవుతుంది అని చాలా విషయాలు నాకు హెల్ప్ చేశారు. సాంగ్స్ అన్నీ కూడా అందరికీ నచ్చడానికి రీజన్ అన్నయ్య. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ శాంగల్ అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. లాస్ట్ మినిట్లో అసలు సింగర్ సెట్ అవుతారా లేదా అనుకున్న టైంలో ఒక ఫోన్ కాల్ అన్నయ్య నా దగ్గర వచ్చారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ మా సింగర్ దయ కానీ వాళ్ళ నాకు కానీ ఇంకా చాలా మ్యూజిక్ సంబంధించిన చాలా మంది కూడా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవితేజ గారికి ఇంకా ఎవరైనా పేర్లు తెలుసుకోవద్దని క్షమించండి. ఫస్ట్ నాకు ప్రమోద్ ఒక కాలేజ్ ఫెస్ట్లో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఈ సాంగ్ మూవీ సాంగ్ రికార్డింగ్ అని చెప్పి నాకు కాల్ చేస్తే నేను అంతగా పాడలేనేమో అని చెప్పి నేను భయపడినప్పుడు తను లేదన్నా ఈ సాంగ్కి నీ వాయిస్ సెట్ అవుతుంది, నేను ఆల్రెడీ అనుకున్నాను, నీ వాయిస్ అయితే బాగుంటుందని చెప్పి నాకు ఫోన్ చేయడం. తర్వాత నేను చందు బ్రోని కలవడం, ఆ తర్వాత వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సాంగ్ నీ వాయిస్లో బాగుంటుంది బ్రో అని చెప్పి నాకు సపోర్ట్ చేసిన తర్వాత సాంగ్ రికార్డింగ్ వెళ్ళాము. అది మేము రికార్డింగ్ చేసే ముందు ఆ సాంగ్ మేము అనుకున్న దానికంటే మాకు వచ్చిన అవుట్పుట్ దానికి 100 times చాలా ఎఫిషియెంట్గా వచ్చింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాంగ్
సాంగ్ అలా వస్తుందని. అండ్ సాంగ్ ఫస్ట్ టైం విన్న ఫిల్మ్ క్రూ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాంగ్ మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అది ఈ ఛాన్స్ నాకు ఇచ్చిన మన హేమచంద్ర బ్రోకి, ప్రమోద్ బ్రోకి అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలి, ఎలా స్టార్ట్ అయిపోయింది. నేను ఈ స్క్రిప్ట్ రాసుకొని చాలా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను, ప్రొడ్యూసర్స్ కలిసాను. ఎవరు కూడా స్క్రిప్ట్ నచ్చిందని చెప్పారు కానీ డైరెక్షన్ నువ్వు చేయలేవు, కావాలంటే నీ స్టోరీ నాకు ఇచ్చే నేను రైట్ చేస్తాను అని చెప్పేవారు. నాకు నచ్చేది కాదు. సో ఒకరోజు ఇంట్లో దిగిగా కూర్చుంటే మా అమ్మ నాన్న వచ్చి ముందుకు వచ్చి నువ్వు స్టార్ట్ చేయి, మేము ప్రొడ్యూస్ చేస్తాము, ఎంతైంది పడిపోతే పడిపోదాం, లెగిస్తే లెగుతాం, నువ్వు స్టార్ట్ చేయని చెప్పారు. సో మినీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు పెట్టి కూడా నా నాగేంద్ర. యాక్చువల్గా మేము చాలా 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 చూస్తున్నాము, బట్ మనోడు మినీ ఫిలిమ్స్ అని పెడదాము, చిన్న సినిమాలందరినీ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని అనగానే నాకు కూడా స్ట్రైక్ అయింది. సో మా ప్రొడక్షన్ హౌస్ ని మినీ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టాము. మా ప్రొడక్షన్ నుంచి ఒక్క మూవీ కాదు, ఇంకా చాలా మూవీస్ వస్తాయి. అదంతా కూడా మా అన్నయ్య హరికృష్ణ చూసుకుంటాడు. ఈ మూవీ తర్వాత ఇంకా ఎన్నో మూవీస్ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఖచ్చితంగా వస్తాయి. కొత్త డైరెక్టర్స్ కి, కొత్త టీమ్స్ కి, కొత్త వాళ్ళందరికీ కూడా మా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంకా గాజువాక్ కుర్రోడు, చాలా మందికి గాజువాక్ కుర్రోడు అంటే గాజువాక్ కుర్రోడు 2 సంవత్సరాలు అయింది కదా షూట్ చేసి, ఏముంది అది అవదమ్మా, అది నువ్వు ఎవరో చెప్పడానికి ఇది అవదని. ఇది గాజువాక్ కుర్రోడు, నా కష్టం మొత్తం ఉంది దీంట్లో. మేమేం కష్టపడ్డామో నాకు తెలుసు. మెయిన్లీ ఇద్దరు పర్సన్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. నా 2 ఆర్సర్లు, నాకు 2 గుండెలు లాంటి వాళ్ళు. నా చిన్న, నా ప్రమోద్. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి 3 years అయింది. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఇంట్లో ఎన్ని గొడవలైనా, ఒకరికి జాబ్ పోయినా, ఒకరికి ఎగ్జామ్స్ పోయినా, అయినా సరే నన్ను వదలలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. అండ్ మా హీరో సంజయ్, ఏ హీరో అయినా సరే కొత్త అవని పాట అవనియండి, మహా అంటే ఒక 6 నెలలు లేదంటే 1 year మేము వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి మా హీరో అలా కాదు. మేము స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన గెటప్ పరంగా, తన పర్సనాలిటీ పరంగా, తన యాక్టింగ్ పరంగా ఈ 3 years కూడా గాజువాక్ కుర్రోడుతో జర్నీ చేశాడు. మధ్యలో మా హీరోకి యాక్సిడెంట్ కూడా జరిగింది, చాలా డ్యామేజ్ అయింది ఫేస్ మీద కూడా. అయినా సరే ఎక్కడా తగ్గలేదు మా హీరో. థ్యాంక్ యూ సంజయ్. అండ్ అలా ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. మా హీరోయిన్ అవ్వచ్చు, మా సందీప్ అవ్వచ్చు, రమేష్, హీరోయిన్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు అస్సలు వదలలేదు. ఈ మూవీ నాకు, ఈ మూవీ మీద నాకే టార్గెట్ ఎక్కువ నమ్మకం ఉంది. చాలా కష్టపడ్డాం ఈ మూవీ కంప్లీట్ చేయడానికి. 3 డిఓపీలు మార్చాం. 4 హీరోయిన్లు రీషూట్, 4 హీరోయిన్లు మార్చాము. 4 హీరోయిన్లు ఫైనల్ గా తనకి అవకాశం వచ్చింది, కరీనా గారికి. సో చాలా మంది మాట్లాడడానికి ఏం రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, నా టీంకి, ఎస్పెషల్ గా నా డైరెక్షన్ టీం మొత్తానికి, మా మ్యూజిక్ టీం మొత్తానికి. ఒక్కసారి స్టేజ్ మీదకి రండి మొత్తం అందరూ. మొత్తం నా డైరెక్షన్ టీం మొత్తం, నా మ్యూజిక్ టీం మొత్తం, సాయి ఎడిటర్ బ్రో, సాయి బ్రో, మా అసోసియేటివ్ డైరెక్టర్, ఎక్కడ మా హీరోగే మొత్తం యాక్టర్స్ అందరూ, మొత్తం విలన్ గ్యాంగ్, ఫాదర్ క్యారెక్టర్ గారు మొత్తం గాజువాక్ కుర్రోడు మొత్తం అందరూ రండి పైకి. మొత్తం అందరూ లోకేష్, మా విలన్ ఎక్కడ, రుద్ర, బద్రి,
రాజేంద్ర బ్రో పేరు ఎవరిదైనా మిస్ అందరూ మా టీం ఇంకా కనిపించట్లేదే, అందరూ ఇక్కడే ఉన్నారు. లక్ష్మణ్, ప్రసాద్, రాజవర్ధన్, హరి, ఆల్ మూవీ మ్యాటర్స్. హరి, మరి మూవీ యొక్క ప్రతి ఒక్కరు కూడా అందరూ రావాలి ప్లీజ్. హరి, అన్నయ్య, కో ప్రొడ్యూసర్, నా సపోర్ట్. ఏ అన్నయ్య అయినా సరే, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఖచ్చితంగా సరే జాబ్ పరంగా ఉన్నటువంటి దేని పరంగా ఉన్నటువంటి ఖచ్చితంగా క్లాసెస్ వస్తాయి. మా అన్నయ్య తన జాబ్ కూడా సాక్రిఫైస్ చేసి నా కోసం తిరిగి రోజు అంటూ లేదు, మూవీ కోసం కష్టపడిన పని అంటూ లేదు. మన కో డైరెక్టర్గా, ఒక ప్రొడక్షన్ బాయ్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చేశాడు. థ్యాంక్స్ హరి. మా రెడ్డి, బాబు రెడ్డి, నేను నా ఫ్రెండ్ చడ్డీ దోస్త్. వీడికి మూవీకి సంబంధం ఏంటంటే నాకు రెడ్డికి సంబంధం ఉన్నట్టుంది. నేను మూవీ కోసం చాలా కష్టపడి వాళ్ళ ఇంట్లో గొడవ కూడా అయ్యేవి, నా కోసం ఫైట్ చేసిన వాళ్ళ ఇంట్లో నేను ఒక సపోర్ట్ అనమాట. నేను ఎప్పుడు కష్టంలో ఉన్నా వెంటనే వస్తాడు, తన జాబ్ ప్రొఫెషన్ మారిపోయి మరీ వస్తాడు. థ్యాంక్ యూ రెడ్డి. నా టీం, డైరెక్షన్ టీం, ప్రతి ఒక్కరు డైరెక్షన్ టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఈ మూవీ చేయలేను. మీరు అందరూ ఉంటేనే గాజోకరుడు, మీరు అందరూ లేకపోతే గాజోకరుడు లేదు. మీ అందరి సపోర్ట్, మీ అందరి ఓపికకి చాలా ధన్యవాదములు. నాకు సపోర్ట్ చేసి మూవీ సక్సెస్ఫుల్ గా 3 years కష్టం తక్కువ కాదు, 3 years కష్టం ఇదంతా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారములు. అలాగే ఒక పర్సన్, నా ఫ్రెండ్ చైతన్య, ఈ మూవీ స్టార్టింగ్ నుంచి తను ఉన్నాడు, ఒక ఏడీగా చేశాడు. చాలా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి తనకి, రావడం అవ్వలేదు. కొన్ని ఒక జాబ్ చేయడం వల్ల తను రావడానికి అవ్వలేదు. ఇక్కడ రాని చైతన్యకి, ఆయన నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు అంత మంచి ఫ్రెండ్ ఇచ్చినందుకు. పవన్, నేను మూవీ టైం కాదా నా దగ్గర మూవీకి కో డైరెక్టర్, డిఓపి, కొరియోగ్రాఫర్, నాతో కలిసి స్క్రిప్ట్ రైటర్, నాతో కలిసి స్క్రీన్ ప్లే, ఆల్ రౌండర్ బాధ. వీళ్ళు లేకపోతే నేను ఏమి చేయలేను. నా ఎఫెక్ట్స్ ఎంతైనా ఉన్నాయి మూవీకి, దానికి సమానంగా వీళ్ళ ఎఫెక్ట్స్ అంత ఉన్నాయి. జూనియర్ అంటూ నా ఉప్పెన, నా సునామీ, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, నేను దాచుకున్న సైన్యం. మనోడు టాలెంట్ మామూలు టాలెంట్ కాదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా తెలుస్తుంది మనోడు వర్క్ ఎంత ఉంటుందో. మీరే మీ నోట్ అంటే చూడాలి అడుగుతుంది. నా విజువల్స్ లో తక్కువ వస్తున్నా, మనోడు వీడియో ఆడియో క్వాలిటీలో మాత్రం ఎక్కడ తగ్గడు. ప్రతి ఒక్కరికి కూడా చాలా టైం. హీరోకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల, కెమెరామెన్ స్మాష్ వల్ల హెయిర్ స్టైల్ కొంచెం తేడా వస్తుంది అంతే, మరి ఇంకేం లేదు. సెక్రటరీ So, అంతే, ఇంకేం మాట్లాడలేను. అన్ని సక్సెస్ మీట్ లో మాట్లాడుతాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇది రావడం తెలుసా? మూవీకి విలన్ మామూలు యాక్టర్ కాదు, నాకు భలే దొరికాడు మంచి యాక్టర్. వీడితో పాటు ఇంకొకటి అంటాడు బద్రి. వీడు మామూలు కాదు, వీడు యాక్టింగ్ మీరు అందరూ ఫిదా అయిపోతారు ఖచ్చితంగా. క్లైమాక్స్ లో మా హీరోకి మనోడికి మంచి సీక్వెల్ పడుతుంది, చూడండి ఖచ్చితంగా. ఎవరన్నా వదిలేస్తుంటే నాకు చెల్లించండి, మనం సక్సెస్ఫుల్ గా మాట్లాడదాం ఖచ్చితంగా. అలాగే నా ఫ్యామిలీ, నా కోసం వచ్చిన నా ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా థ్యాంక్స్. నా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేసింది నేను సినిమాలో దిగుతున్నాను అంటే వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు
అయితే ఒక విషయం మర్చిపోయాం మనం. ఈ సినిమా ఓపెనింగ్ ఎక్కడైందో అందరు గుర్తుందనుకుంటారు. గౌరీ సంగీత కళ్యాణ్ అదేంటది గాజువాకలోని శివాలయంలో అయింది. సో అక్కడ రెండో సినిమా ముందు ఒకటి అయింది. సో ఆ శివాలయంలో ప్రారంభించిన సినిమా సక్సెస్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. అది ఇంతవరకు తీసుకొచ్చినందుకు ఆనందం ఉంది. సో చాలా హ్యాపీ అండి. అందరూ ఫోన్ చేయండి, హ్యాపీగా వెళ్ళండి. చూసారా మా డైరెక్టర్ గారు చాలా మంది ఆశలు ఎక్స్పెక్ట్ చూడండి. 24 క్రాఫ్ట్స్ ని నడిపించాలి అంటే ఒక డైరెక్టర్ ఎంత కష్టపడాలో ఓసారిగా ఈ రోజు నాకు తెలిసింది. సో నేనైతే సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకునే విన్నాను. ఇప్పుడు నేను చేయను. నేను ఏదైనా సినిమా డైరెక్ట్ చేస్తే తొందరగా వచ్చేస్తాను. ఓకే, గాజువాక అందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ చెప్తాను. తొందరలోనే నేను చేసే మూవీలో మీరు అందరూ ఉంటారు. నేను చేస్తున్నాను మూవీ మధ్యలో సుమతి ప్యూర్ లవ్ స్టోరీ. సో అందులో కూడా హీరో విలన్ బ్యాచ్. ఆ బ్యాచ్ లో మొత్తం మీరు అందరూ ఉంటారని ఇట్స్ మై ప్రామిస్. అందరూ ప్రామిస్ చెప్తున్నాను. ఇంకో ప్రామిస్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఒకేలా నేను కనుక డైరెక్ట్ చేయకుండా నాకు చాలా మంది 9 సినిమాలు రిలీజ్ రెడీ ఉన్నాయండి. ఒక 50 సినిమాలు చేశాను, ఒక 12 సీరియల్స్ చేశాను, వెబ్ సిరీస్ లెక్కలేదు. చాలా మంది నువ్వు డైరెక్ట్ చేయొద్దు, ఎందుకు మంచి టైం ఇది విధంగా చేస్తావు అన్నారు. అలా కనుక జరిగితే నాకు వచ్చే అప్పుడు ఖచ్చితంగా చదువుతోనే నేను డైరెక్ట్ చేస్తాను. ఆశీర్వాదంతో అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాను. త్వరలోనే గాజుతో పాటు నేను గాజా పేరు పెడతా, పెడత బ్యాచ్ పెడతాను. పక్కా పెడత బ్యాచ్ రైతు కూడా చెప్పేస్తాను. చూడండి అందరూ ఎలా ఉంటారు. యాక్చువల్గా గాజువా కుర్రోడు కాదు మూవీ పేరు. ఆ టైటిల్ రావడానికి కారణం మా వివేక్ మనోడే. టైటిల్ అందించిన మాత్రం మనోడే. యాక్చువల్గా ఈ మూవీకి ఇంకొక పేరు అనుకున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ బట్టి దోగాడు అని పెడదాం అనుకున్నాం. లాగా హీరో క్యారెక్టరైజేషన్ బట్టి మేము టైటిల్ అనుకున్నాం యాక్చువల్గా. బట్ మా చిన్న వాళ్ళ గాజువా కుర్రోడుగా మారిందండి. గాజువా కుర్రోడు 100%. కానీ చిన్న డౌట్ ఉందని అది అడగాలనుకున్నాను. ప్రసన్న కుమార్ గారు అంటే అడిగాను. నాకు గాజువాక కుర్రోడా నాకు తెలుసు, చూసాను. బట్ ఒక కొంచెం డైరెక్ట్గా అడుగుతున్నాను. గాజువాక కుర్రోడా గాజువా కుర్రోడా? గాజువా కుర్రోడు. కుర్రోడు అన్నప్పుడు ఈ గ్యాంగ్ ఏంటండి వెనకాల? అంటే కుర్రోడు కుర్రోలే. కుర్రోళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఒకడు ఉంటాడు. అదే గాజువా కుర్రోడు. ఇది నాకు తెలుసండి. ఇదంతా మీకు చెప్పాలని చెప్పింది సార్. హలో, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కేజే గారు అలాగే ప్రసన్న కుమార్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సందు గారు డైరెక్షన్లో ఈ సినిమా గాజువాక హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో గౌరీ సేవా సమయంలో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు బ్రహ్మాండంగా కేజే గారి చేతుల మీదుగా క్రాఫ్ట్ కొట్టడం జరిగింది. సినిమా సూపర్ హైలైట్ అవ్వాలని, మంచి పేరు పెట్టడంతో తీసుకురావాలని, గాజువాక పిల్ల గాజువాక కాదా సాంగ్ ఎంత హైలైట్ అయిందో ఈ గాజువాక కుర్రోడా అనే సినిమా కూడా అంత హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుర్రోళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా దీవెన అందిస్తూ ఆ గౌరీ పరమేశ్వర ఆశీస్సులు, ఆ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, మరింత ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు ఉన్నారమ్మా హీరో గారు?
వాటి పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. దయచేసి అందరూ ఉండండి, వెళ్ళిపోకుండా. షీల్డ్స్ చేతుల మీదుగా మా హీరో గారికి బ్యూటిఫుల్ షీల్డ్ అనేది అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. లైట్ పడట్లేదు ఫేస్ మీద. ఓకే. నెక్స్ట్ వ్యక్తి గారు సరే మేడం ఎలా చూడాలి అని కొంచెం చెప్పండి. అండ్ అలాగే కో-ప్రొడ్యూసర్ And the producer may have died the ticket of this song. అవునా ఒక షీల్డ్ అందజేశారు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ పత్రి గారు విలన్ గ్యాంగ్ సతీష్ గారు.
ప్రసన్న గారు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ కూడా మా ఒక ఈ ఫంక్షన్కి వచ్చి మాకు సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సింది మమ్మీ డాడీకి. ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చింది వాళ్ళే. వాళ్ళ వల్ల ఈరోజు ఇలా ఈ సీజన్ వల్ల ఎంతైనా సరే చేయడానికి వాళ్ళే కారణం. నెక్స్ట్ వచ్చేసి నాకన్నా చిన్నోడు నా తమ్ముడు వివేక్, ఈ సినిమా కో డైరెక్టర్, డిఓపి అన్నీ వాడే. యాక్చువల్గా చందు స్టోరీ రాసుకుంటున్నప్పుడు చందు వచ్చి చిన్నగా అడిగాడు అనమాట, అరే హీరోగా ఎవరు పెట్టుకుందాం ఏంటి అంటే, అరే అన్నీ ఉన్నాడు చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు అని చెప్పి నాకు చందుతో అప్రోచ్ చేయించి స్టోరీ చెప్పి నన్నే హీరోగా చేయాలని చందు ఫిక్స్ అయ్యాడు. నిజంగా వాళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. మూవీ స్టార్ట్ అయిన టైంలో నాకు ఒక జాబ్ అవడం వల్ల మూవీ చేయించదు, ఇంకెవరైనా చూడు పర్లేదు నేను సపోర్ట్ చేస్తాను, మీకు ఏ హెల్ప్ చేస్తాను, మన లీడ్ రోల్కి నాకు అవ్వదు, జాబ్ వల్ల కొంచెం రావడానికి అవ్వదు అని చెప్పి అంటే చందు అయితే అసలు ఒప్పుకోలేదు. లేదన్నా నువ్వే చేయాలి కంపల్సరీగా, నేనే ఫిక్స్ అయ్యాను. నేను గాజు కుర్రుడికి నువ్వే చాలా సూట్ అవుతావు, నీ యాక్టింగ్ మొత్తం చూపించాను ఇక్కడ అని చెప్పి నేను నాకు అవ్వదు అన్నా నన్ను ఫోర్స్ చేశాడు. చేయి 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 నన్ను నాలో టాలెంట్ వాడే తీశాడు. సో వారికి ఇంకా నా మీద నమ్మకం పెట్టుకొని, డైరెక్టర్ మీద నమ్మకం పెట్టుకొని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళ పేరెంట్స్కి, తులసిరావు గారికి, సత్యవతి గారికి, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా క్రూలో చాలా మంది ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, ఇంకా లైన్ ప్రొడ్యూసర్ మా వెంకటరెడ్డి గారు కానీ. అంటే బేసిక్గా చందు ఇలా చెప్పినట్టు మూవీకి దీనికి సంబంధమే లేదు అసలు వాళ్ళకి, కానీ మూవీ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు తను ఉన్నాడు ఇక్కడ. అందరికీ కూడా ఏదైనా సరే సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ ఇంకా నాతో పాటు యాక్టర్స్ కూడా ఇందులో చాలా వరకు నా ఫ్యామిలీ పంపుకున్నా, నా తమ్ముళ్ళు వీళ్ళు మాత్రమే చేశారు సినిమాలు. అందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా 3 years జర్నీని చాలా హ్యాపీగా చాలా కష్టపడి ఈ సినిమా చేసాం. ఇంకా మా హీరోయిన్, ఇప్పటికీ 4 హీరోయిన్తో నేను వర్క్ చేశాను, కానీ 4లో నేను కొంచెం బెస్ట్. చాలా బాగా సపోర్ట్ చేసింది ప్రతి విషయానికి. అందరుగా ఎంతమంది వచ్చా పోయామని కాదు, ఎవరో ఒకరు లాస్ట్ మిగులుతాం అన్నట్టు తను లాస్ట్ మిగిలింది. చాలా థ్యాంక్స్ కన్నీగా నీకు కూడా. ఇంకా మా విలన్ క్యారెక్టర్ లోకేష్ స్టార్టింగ్ లో నేను చూడగా కొంచెం భయం వేసింది, ఏంటిరా బాబు ఇలా ఉన్నాడు. కానీ రాను తెలిసింది ఏంటంటే తెలుగులో ఉన్న స్పోర్టివ్నెస్ ఏదైనా సరే టక్కన వెంటనే చేస్తాడు. అనుకో డైరెక్ట్ ఏదైనా చిన్న షార్ట్ జాబ్ కానీ సరే ఇలా చేద్దామా, ఓకే అది కష్టమైనా సరే చేద్దాం అంటారు. సో విలన్ వీరితో ఇలా నేను యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా విషయాలు నాకు సపోర్ట్ చేస్తాను లోకేష్, చాలా థ్యాంక్స్. ఇంకా చాలా మూవీస్ చేద్దాం కలిసి. నెక్స్ట్ బద్రి, ఈడు మామూలు కాదు సార్, ఈడు మామూలుగానే తిన్నంగా ఉన్నాడు, మూవీలు అసలు తిన్నంగా ఉన్నాడు. నిజంగా చాలా సపోర్ట్ చేశారు, చాలా మంది స్పోర్టివ్ యాక్టర్స్ అందరూ కూడా. వెలంగాంగ్ లో ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా బాగా చేశారు. బద్రి నువ్వు మాత్రం నాకు చాలా స్పెషల్, ఎందుకంటే చాలా గుర్తుండే నీ వల్ల నాకు చాలా గుర్తుండే. ఇంకా ఎవరైనా సరే చెప్పలేదు అనుకుంటే మాత్రం ఏమనుకోకండి. ప్రొడ్యూసర్ కి మన ఏమంటారు కోఆపరేట్ హరికృష్ణ గురించి చెప్పాలి. తన జాబ్ చేస్తూ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి, దేనికైనా అవసరం ఉన్నదా అని ప్రతిదీ చూస్తున్నాడు. సో కోఆపరేటర్ అయిన హరికృష్ణ కూడా చాలా థ్యాంక్స్. అలాగే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ అఖిల్, వాడు రీసెంట్ గా వచ్చాడు. మొన్న వచ్చినా సరే నాకు ప్రతి విషయంలో కూడా అన్న పలానా డేట్ ఇలా పలానా రోజు ఇలా షూట్ చేయాలి, కానీ చాలా కోపం ఉంటాడు కదా నాకు. ఎప్పుడైనా షూటింగ్ రెడీ అంటే షూట్ రెడీ వచ్చే అంటాడు, అక్కడికి వెళ్తే గంట వరకు ఏం జరగదు. కానీ చాలా విషయంలో చాలా అనిపిస్తుంది, ప్రతి విషయం కూడా నాకు చెప్తావు, చాలా థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ రాఘవ భాష అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. నా బామ్మర్ది బాబా 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 అని నేరుగా తిరిగాడు. సో వాడు కూడా
నా కోసం వచ్చేటాడు. నా కోసం వచ్చి ఆయన ఎంతైనా వానైనా ఏదైనా సరే నాతో పాటు తోడుగా ఉన్నాడు. చాలా థ్యాంక్స్ రా తమ్ముడు, లవ్ యూ. ఇంకా వన్ ఆఫ్ ద హీరో సింగిల్ డే ఆర్టిస్ట్ అయిన మా కుమార్ కూడా చాలా థ్యాంక్స్. మా గ్యాంగ్ లో ఒక కుర్రాడు వన్ ఆఫ్ ద హీరో అనమాట. నేను కూడా సింగిల్ డే ఆర్టిస్ట్ ఏదైనా సింగిల్ డే చేస్తాడు. థ్యాంక్ యూ బ్రో. ఇంకా వైజ్ఞాన్య తిని కూడా ఎవరో కాదు, మా అన్నయ్య కథామంతుడు, అందరూ అందరంలో చేసే మూవీ. సో తిని కూడా నాతో పాటు సపోర్టివ్ రోల్ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది ఏదో వర్క్ చేయడం. థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరికైనా ఇంకెవరి కోసమైనా చెప్పాలి అనుకుంటే ఎవరికి అనిపించదు నాకు చెప్పడానికి. బేసిక్గా వాడిని ఫస్ట్ చూడగానే ఎవరైనా ఈ చిన్నకుడు ఎలాగో ఉన్నాడు అనుకున్నా. చిన్నకుడు ఏంట్రా ఎలాగో ఉన్నాడు, అసలు మ్యూజిక్ కొట్టగలరా ఏంటి అని చూస్తే వాడు కొట్టాడు అయ్యా. స్టార్టింగ్ ఇది మ్యూజిక్ పిచ్చెక్కిపోయింది. నేనైతే షాక్. అంటే నీలో ఎంత టాలెంట్ ఉందా ప్రమోద్ అని ఒకసారి అడగగానే షాక్. వాడిలో నమ్మదు కదా బేసిక్గా ఇంత తింటే సక్సెస్ అవుతాయి సాంగ్స్. మాకు సాంగ్స్ అనేది హిట్ అవ్వడానికి వారే కారణం. రారా చిన్నోడే కానీ చాలా కట్టాడు. అందరూ అంటారు సన్నంగా ఉన్నాడు ఏంట్రా బాబు అని. కరెంట్దే కూడా చాలా సన్నంగా ఉంటుంది కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే. వీడికి మా గ్యాంగ్ అందరం కూడా ఒక జూనియర్ అనిరుద్ధ్ అని పిలుస్తుంటాం. ఎందుకంటే వీడిని చూడగానే అలాగే అనిపిస్తాడు. వాడి మ్యూజిక్ కూడా అలాగే కొడతాడు. చాలా థ్యాంక్స్ రా. మన మ్యూజిక్ ఇంకా చాలా బాగా సక్సెస్ అవుతుందని చాలా అనుకుంటున్నాం. ఇంకా ఇంకా ఈ మూవీలో నా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది ఎవడా కాదు, నా మేనల్లుడు మామ, నా చిన్నోడు. వీడు కూడా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేసింది వీడే. చాలా అలా చేశాడు చేసినప్పుడు, దానికి చాలా బాగా చేశాడు. థ్యాంక్స్ రాతారు, నాకు సపోర్ట్ చేస్తావు నువ్వు కూడా. అలాగే ఇక్కడ రాని మా అన్నయ్య కోసం కూడా నేను చెప్తున్నా, నాకు ఏదైనా సరే నా వెనక ఉండేది మా అన్నయ్య. ఏ విషయంలో ఉంది ఏదైనా సరే ప్రతిదీ మా అన్నయ్య నన్ను చూసుకుంటాడు. ఈ మూవీ చేసినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశాడు. ఈ రోజు కూడా రావాల్సిందే కానీ ఒక విషయం వల్ల బయటికి వెళ్ళి రావడానికి అవ్వలేదు. కంపల్సరీగా మూవీ ప్రీ రిలీజ్ కానీ దేనికైనా సరే సక్సెస్ మీటింగ్ కానీ కంపల్సరీగా వస్తాడు. అన్నయ్య అయితే నేను లేని ఈరోజు వాడే నాకు అన్నీ, నా స్ట్రెంత్ అన్నయ్య. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంకెక్కడితో ముగిస్తాను ఎందుకంటే నా వెనక చాలా మంది వెయిట్ చేస్తారు, తిట్టుకుంటారు కూడా మనుషులు. మూవీని సక్సెస్ చేయండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. జై హింద్. ఓకే, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని ప్రేక్షకులు అందరికంటే మా ఫ్యామిలీ అన్నం బెటర్. ఎందుకంటే ప్రేక్షకులు ఆదరిస్తారు, ఫ్యామిలీ అయితే ప్రోత్సహిస్తారు. మీరందరూ ఆదరించడం కాదు, ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు మా అమ్మగారు. ఇంకో విషయం, మా నాన్నకి చిరంజీవి అంటే చాలా ఇష్టం మా నాన్నకి. కానీ ఇప్పుడు చిరంజీవి అవుతాడంటే కష్టం, నచ్చదు అన్నమాట. సో దీన్ని పక్కన పెడితే చందు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ప్రతి ఇంట్లో ఉండేది రండి. కానీ చందుకి ఎంత మంచి సపోర్ట్గా మొత్తం వాళ్ళే సీరియస్గా మొత్తం వాళ్ళే ముందు నడిపించారు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి సార్, ప్రొడ్యూసర్ సార్ అండ్ హరి సార్. హరి ఓకే అండ్ చందుని నాకు పరిచయం చేసినందుకు చిన్న నీకు నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ అవుతుంది. ఈ కెరీర్ స్టార్టింగ్ లో కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు చిన్న అందించాలని అనుకుంటున్నాను. ఓకే, చిన్న గురించి చెప్పేశాను, చంద్రుని చెప్పేశాను. అండ్ మా హీరో ఇప్పుడు తను ఏదైతే చెప్పాడో సేమ్ యాస్టీజ్ అనమాట. మా హీరో గర్ల్ సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి. ఫస్ట్ ఎందుకు భయపడ్డా చెప్తున్నానంటే హెవీ
బాగా సినిమా నేను చెప్పను ఎప్పుడో చెప్పను సీక్రెట్ ఓకేనా అది సర్లే ఒక నిమిషం గ్యాప్ ఇస్తాం ఫోటో తీసుకుంటాం నువ్వు కూడా కుమారాన్ని కూడా నాకు గ్యాంగ్ గ్యాంగ్ కి నాకు కూడా కుర్రోళ్ళు నాకు కాబట్టి సెట్ చేసి సతీష్ని రసూల్ని మా అందరికి బ్యాగ్ అందించాడు బద్రి మాట్లాడతారు ఇప్పుడు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ముందుగా వివేక్ ఈ దేవుడి పిల్లలు నాకు అర్థం అవుతుంది. డాన్సర్ అని పిలవాలా, డైరెక్టర్ అని పిలవాలా, లేకపోతే కెమెరామెన్ అని పిలవాలా, ఏ పిలవాలో తెలియదు. ఆల్రౌండర్ వాడి ఇంకో పేరు ఉంది దీనికి, ఎలివేషన్ కింగ్. ఫస్ట్ ఎలివేషన్ వేస్తాను క్యారెక్టర్కి. ఏమనుకోకండి. లోకేష్ సార్ గురించి కూడా సారీ, మీరు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సతీష్ ఫాదర్ సీన్ చాలా బాగా చేశారు, మీకు చాలా థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ సార్. అలాగే నెక్స్ట్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ ఇచ్చిన సుజాత గారికి, ఆవిడ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మదరే. బయట ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో మాత్రం వేరే. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు మీరు. యాక్చువల్గా తనకు తోడొచ్చి యాక్టర్ అయిపోతాను ఇక్కడ. మీకు కూడా మంచి స్కిల్స్ ఉందండి, మీ అమ్మాయి కన్నా మీకు మంచి చేసి ఉంది. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. అందరికీ ఇంకెవరికైనా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా భయపడతాను.